మౌర్యన్ మంత్రి పరిషత్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లైక్ చాలామంది ఆఫీసర్స్ ఉంటారు, మ్యాచింగ్లో ఆడుతుంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్గా నేర్చుకుందాం. ఈ రీల్లో ఒక 6 మందిని చూద్దాం. లైక్ ఫస్ట్ది దండపాల అంటే ఏంది? హెడ్ ఆఫ్ పోలీస్ అంట. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే దండించేవాడు పోలీస్ కాదు, బేసిక్గా తప్పు చేస్తే ఇక శిక్షించేది పోలీస్, అట్లా గుర్తుపెట్టుకోవాలి. దండపాల. దుర్గపాల హెడ్ ఆఫ్ రాయల్ ఫోర్ట్ అంట. ఇదేంటంటే ఇది కూడా సేమ్ తెలుగు మీనింగ్స్ ఇవన్నీ సాంస్క్రితో తెలుగు. లైక్ మనం ఇది ఇట్లా దుర్గం అంటారు. దుర్గం అంటే ఏంది? ఫోర్ట్. తెలుగు మీడియం వాళ్ళకి అర్థమవుతుంది. సో దుర్గపాల హెడ్ ఆఫ్ రాయల్ ఫోర్ట్. అన్నపాల హెడ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ డిపార్ట్మెంట్. ఇది ఇక అన్నం, దీని లాజిక్ ఇది. సో అన్నం అయిపోయింది, దుర్గం అయిపోయింది, దండించేవాడు. ఈ పాల అని 3 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రజ్జుకాస్ చూడండి. ఈ రజ్జుకాస్ అనేది మొన్న సివిల్స్లో కూడా అడిగాడు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే రజ్జు అంటే ఏంది? రోప్. రోప్ ఈజ్ యూస్ ఫర్ మెజర్మెంట్. సేమ్ ఇదే ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ల్యాండ్ మెజర్మెంట్ అండ్ ఫిక్సింగ్ బౌండరీ అంటే రోప్తో చేస్తుర్రేమో. సో మన లాజిక్ అయితే రజ్జు అయితే రోప్. సో ల్యాండ్ మెజర్మెంట్కి వీళ్ళని వాడతారు, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రదేశిక హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఎట్లా అంటే ఒక ప్రదేశం ఉందనుకోండి, ఏదో ప్లేస్ ఉందనుకోండి, 100% పెద్ద ఏరియా అయితే డిస్ట్రిక్ట్ డివిజన్ ఉంటుంది. నేను గుర్తుపెట్టుకున్నా, మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా ఇవన్నీ. ప్రదేశిక హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ సమహర్త. సమహర్త ఏంటంటే కలెక్టర్ ఆఫ్ రెవెన్యూ. ఈ రెవెన్యూ అనేది సమానంగా పంచిండు. ఈ లాజిక్ ఇక్కడ సమానంగా పంచిండు. సో చిన్న చిన్న లాజిక్స్తో, అంటే ఈ సాంస్క్రిట్ మీనింగ్స్ అన్నీ తీసుకుంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ ఈ లాజిక్స్తో మీరు మ్యాచింగ్లో ఈజీగా సాల్వ్ చేసేయచ్చు.